గురుగారు, జ్యేష్ఠదేవి మన ఇంట్లో ఉంది అని మనం ఎలా గ్రహించాలి? అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలి గురుగారు? తప్పకుండా అమ్మ. జ్యేష్ఠాదేవి అంటే సాక్షాత్తు మనకు శనైశ్వరుని యొక్క భార్య జ్యేష్ఠాదేవి. మరి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు మనకు వెంకటేశ్వర స్వామి యొక్క ధర్మపత్ని. ఏదైనా మనకు నవ్వుతూ మాట్లాడేటువంటి వారి వద్ద ఎంతసేపు అయినా మనకు కూర్చోబుద్ధి అవుతుంది. అధికంగా చిరాకుగా మాట్లాడడము, నేను చెప్పిందే వినాలి, నాదే మాట అంతే, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు, నువ్వేంది నాకు చెప్పేది, ఇలా అంటే వారికి ఒక అహం ఉంటుంది తెలివనిది. అదే అంటే అలాంటి వారితో మనం టైం స్పెండ్ కేటాయించాలంటే కేటాయించలేము. అవునా కాదా? ఇప్పుడు మన మనసుకు తగ్గట్టుగా అర్థం చేసుకొని మాట్లాడేటువంటి వారితో ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుంది. అంటే మనకు మన యొక్క కలియుగంలో మనుషులపై మనకు ఉండేటువంటి ప్రవర్తననే ఈ విధంగా ఉంటే, మరి ఇట్టి కలియుగంలో ఈ మనుషులపై ఆ అమ్మవార్లకు సంబంధించినటువంటి అనుగ్రహం ఏ విధంగా ఉండాలి? మనం చేసేటువంటి పనులకు, అవునా కాదా? అబద్ధాలు కావచ్చును, మోసాలు కావచ్చును, ఇవాళ రేపు ఎట్లా పడితే అట్లా చూసుకుంటే కరోనా సీజన్లో అమెరికాలో ఏం చేసిండ్రు, ఎప్స్టీన్ ఫైల్స్ ఇవన్నీ విషయాలు ఇవన్నీ బయటపడుతూ ఉన్నవి. అంటే నేను అనేటువంటిది ఏమిటి అంటే ఇవన్నీ కూడా క్రూరమైన పనులు. సో ఇంకా ముందు ఉన్నది అమెరికాకు సంబంధించి చాలా అంటే చాలా పెద్ద విషయాలు బయటపడేటువంటిది ఉన్నది. ఆల్రెడీ మనం ఏ అక్షరం బాగాలేదు అని కూడా మనం చెప్పుకున్నాం. ఏ అక్షరము, ఎల్ అక్షరము. సో అందులో ఏ అక్షరానికి ఈ ఆగస్టు తర్వాత నుండి ఇంకా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటవి. ఓకే. సో ఇక విషయం ఏమిటయ్యా అంటే మనకు పొద్దున్నే ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు కొందరు. ఇక పూజలు చేయడము, దీపం వెలిగించడము, లైక్ ఈ యొక్క ఏమైనా అమ్మవారు పూజ చేయడము అంటే కొంత ఇష్టం ఉండదు. వీరికి జాతకరీత్యా రాహు నీచలో ఉంటే వీరికి జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఉంటే ఇక నాశనం అన్నట్టే. వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఇంత అన్నం పెట్టుకొని తింటారు కానీ ఎదుగు పొదుగు ఉండదు. ఇక అదేవిధంగా యజ్ఞయాగాలు, హోమాలు జరుగుతున్నాయన్నా కూడా రారు, ఇష్టపడరు పెద్దగా. అదేవిధంగా ఇంకా ఎవరైనా పూజలు చేసుకున్నా కూడా ఓర్వలేరు వీళ్ళు, కుళ్ళుకుంటారు మనసులో. ఇంట్లో ఎదుటివారు బాగుపడడం ఇష్టం అనేటువంటిది ఉండదు వీరికి. ఎల్లప్పుడూ స్వార్థంతోనే నేనే బాగుండాలి, ఎదుటివారు నాశనమైనా సరే నేను బాగుపడాలి అనేటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ అందరికీ గొడవలు పెట్టి ఆనందపడడం కానీ లేదా వీరు గొడవలను సృష్టించడం కానీ చేస్తూ ఉంటారు. ఓకే. అసూయ, ద్వేషాలు మనుషుల యొక్క మనసులలో నింపుతారు. పలానా వ్యక్తి ఇట్లా, పలానా వ్యక్తి అట్లా అని కొంచెం చెడుగా కుటుంబాలు మరియు పురుష వంశాలు అంటే ఈ వంశానికి సంబంధించి మరియు విధ్వంసాన్ని కోరుకుంటారు. అంటే వీడి నాశనం కావాలి, వీడు అట్లుండాలి, లేదా వీనికి వంశం ఉండొద్దు అనే విధంగా కోరుకునేవారు ఉంటారు. ఇక ఎదుటి వారిని హింసలు పెట్టి వారి వద్ద డబ్బులు లాక్కొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వారికి తిరిగి ఇచ్చేటువంటి క్రమంలో వారినే తిట్టుకుంటూ ఇస్తారు డబ్బులు. ఇలాంటి వారు మన పక్కన ఉన్న, అదేవిధంగా మనతో వారు ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమైన ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు వారు బాగుపడరు, మనల్ని బాగుపడనివ్వరు. ఓకే. కనుక అలాంటి వారిని ఎస్కేప్ కొట్టేసేయండి, స్కిప్ కొట్టేసేయండి, కథం. అలాంటి వారిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఉండేవారు. ఓకే. సో ఎందుకంటే మీకు ఎప్పుడు లక్ష్మీదేవి ఆరాధన ఉండదు కనుక మీకు లక్ష్మీదేవి ఇట్లా ఉంది మరి ఆరాధన కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా 43 రోజులు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని వినాలి, చదవాలి.
ఓకే. లేదా దగ్గరలో ఉండేటువంటి లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి నమ్మకంగా కూర్చొని. ప్రతిరోజు ఒకటే సమయానికి వెళ్ళాలి, కుంకుమార్చన చేసుకోవాలి 43 రోజులు. ఓకే. లేదా ఇంట్లో అయినా మీరు మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరాలను చెప్పుకుంటూ పసుపుతో గౌరమ్మని చేసి లలితా సహస్రనామాలు బ్యాక్గ్రౌండ్లో రావాలి, మీరు కుంకుమార్చన చేయాలి. ఓకే. ఇట్లా 43 రోజులు చేసుకున్నటువంటి కుంకుమను అంతా స్టోరేజ్ చేసి పెట్టి దీనిని చక్కగా పొట్లాల రూపకంగా ప్యాకెట్స్ రూపకంగా మార్చి ఏదైనా దేవాలయాలలో పసుపు కుంకుమ పెట్టి ఒక 108 మందికి పంచేసేయాలి. కొంచెం అమ్మవారి యొక్క అనుగ్రహం ఇక లభించే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో నీట్గా ఉండాలి, అమంగళకరమైన పనులు చేయొద్దు, 43 నుంచి 45 రోజులు నాన్ వెజ్కు దూరంగా ఉండాలి. చాలా అంటే చాలా కఠోర దీక్ష చేయాలి. ఇలాంటి సందర్భాలలో మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.